బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గొర్రెల స్కామ్ పై హెచ్ఎంటీవీ ఆపరేషన్ లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ స్కీమ్ కు గండి కొట్టేలా లోలోన కంపెనీ ఆఫర్లు ఇచ్చింది. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ఇష్టారీత్యా స్కీమ్ యూనిట్ కాస్ట్ ను పెంచేసినట్టు గుర్తించింది హెచ్ఎంటీవీ నిఘా నేత్రం. ఇక స్కీమ్ లో యూనిట్ కాస్ట్ ను ప్రభుత్వం పెంచాక లోలోన కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. లోలోన కంపెనీ నిర్వాహకులు మొయిదుద్దీన్, ఇక్రముద్దీన్ 100 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. లోలోన కంపెనీ ఎండీ మొయిదుద్దీన్ 7 బోగస్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్నట్లు గుర్తించింది హెచ్ఎంటీవీ. లోలోనతో కుమ్మక్కై స్కీమ్ ను స్కామ్ గా వెటర్నరీ ఉన్నతాధికారులు మార్చేశారు. గత ప్రభుత్వంలోని 2 మంత్రులతో మొయిదుద్దీన్ కు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నట్లు గుర్తించారు. 2,10,00,000 10 మంది బినామీ ఖాతాల్లోకి మళ్లింపుపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇక గొర్రెల స్కీమ్ లో ప్రధాన నిందితులుగా మొయిదుద్దీన్, ఇక్రముద్దీన్ ఉన్నారు. నిందితులపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గొర్రెల స్కామ్ కుంభకోణానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమర్ అందిస్తారు. అమర్, చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం తీసుకున్న గొర్రెల స్కామ్ లో స్కీమ్ కాస్త స్కామ్ అయినట్లు హెచ్ఎంటీవీ గుర్తించింది. స్కామ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో 2017 సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకాన్ని గొర్రె కాపర్లకు అందజేసింది. ఈ ప్రభుత్వం అందజేసిన ఈ పథకం దాదాపు ఎలాంటి దళారులు, బ్రోకర్లు లేకుండా కూడా వాళ్ళకు గొర్రెలు కొనుగోలు చేయాలన్న అంశాన్ని ప్రతిపాదికన ఉంచుకొని బ్రోకర్లు లేకుండా ఇటు పంపిణీ చేయాలన్న అంశంపైనే గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే 4 లక్షల యూనిట్లతో పూర్తి స్థాయిలో ఏదైతే గొర్రెల కాపర్లు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొర్రెల కాపర్లకు అందజేసేందుకు సిద్ధమైన నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా 4 లక్షల యూనిట్లు కూడా పంపిణీ చేయాలని పంపిణీ కూడా చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఎన్ఎస్డిసి దాని ప్రకారం దాదాపు 4 లక్షల యూనిట్స్ అన్ని కూడా 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో 2017-18, 18-19 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో సాగదీస్తూ దాదాపు 9 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలకు పైగా కూడా సాగదీస్తూ పంపిణీ చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ స్కీమ్ కి సంబంధించి కూడా దళార్ల బెడద మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్లో లోలోనా అనే ఒక కంపెనీ, ఎందుకంటే గతంలో మొదటి విడతలో భాగంగా 3,63,000 పైచీలకు యూనిట్కి సంబంధించి కూడా సజావుగా సాగింది. గొర్రెలకు సంబంధించి రైతులకు ఇచ్చేందుకు ఏదైతే ఫీల్డ్ లెవెల్లో వెటర్నరీ అధికారులు వెళ్ళి మరోవైపు రైతులు కూడా ఎలాంటి బ్రోకర్ లేకుండా ఏదైతే గొర్రెలను కూడా వాళ్ళ గొర్రెల కాపర్లకు అందజేసింది. కానీ ఈ ఏదైతే సెకండ్ ఫేజ్కి సంబంధించి చూసుకోవచ్చు, మరోవైపు యూనిట్ కాస్ట్ పెంచడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోలోనా కంపెనీకి సంబంధించిన బ్రౌచర్లు కూడా ప్రస్తుతం హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు. హెచ్ఎంటీవీకి సంబంధించిన ఇప్పటికే నిఘా నేత్రం ఏదైతే గొర్రెల స్కామ్కి సంబంధించి స్కీమ్ను స్కామ్గా ఎలా మార్చారు, లోలోనా కంపెనీ ఆగడాలను పూర్తిగా బట్టబయలు చేసిందని చెప్పుకోవచ్చు. లోలోనాకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించి మొయినుద్దీన్తో పాటు మరోవైపు ఇక్రముద్దీన్ ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అవుట్ స్టాండ్కి సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా వారికి జారీ చేశారు. అయితే మొయినుద్దీన్కి సంబంధించి కూడా అక్రమాలు భారీగా వెలుగులు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొయినుద్దీన్ ఒక 7 కంపెనీలను మెయింటైన్ చేసి ఒకవైపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్తో పాటు కొన్ని ఏదైతే డైరీకి సంబంధించిన కంపెనీలు కావచ్చు, మరోవైపు లోలోనా అనే కంపెనీ కూడా మెయింటైన్ చేస్తుండగా ప్రస్తుతం హెచ్ఎంటీవీ గుర్తించింది. ఆ బోగస్ కంపెనీలకు సంబంధించి కూడా హెచ్ఎంటీవీ స్క్రీన్లో లైవ్లో కూడా చూడొచ్చు. ఆ 7 బోగస్ కంపెనీలకు సంబంధించి పూర్తి స్థాయిలో బట్టబయలు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే లోలోనా కంపెనీ ఇప్పటికే బ్రోకర్లు లేకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో గొర్రెలను రైతులకు పంపిణీ చేయాలి, గొర్రెల కాపులకు పంపిణీ చేయాలి. కానీ బ్రోకర్లు ఏదైతే 1,25,000 యూనిట్ కాస్ట్తో మొదలైన గొర్రెల యూనిట్ స్కీము 1,75,000కు ఏకంగా 40% ఎలాంటి జీవోలు, ఎలాంటి ప్రతిపాదికన అంటే ఎలాంటి ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా 40% ఏకంగా 1,70,000 వరకు కూడా ఈ స్కీమును పెంచింది. ఈ స్కీమును పెంచడంతో లోలోనా వాళ్ళు వెటర్నరీ అధికారులతో ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరితో కూడా కుమ్మక్కైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే 1,75,000కు సంబంధించి ఇప్పటికే స్కీమును ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఆ 40% పెంచడాన్ని ఎటువంటి మార్గదర్శకాలు, గ్రౌండ్ రిపోర్టు లేకుండా పూర్తి స్థాయిలో పెంచింది. దీనిపై
పూర్తిస్థాయిలో హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. మనం చూడొచ్చు గొర్రెల కాపర్లకు సంబంధించి గొర్రెల కుర్మలకు తీపి కబుర్ అంటూ కూడా ఒక బ్రౌచర్లను కూడా రిలీజ్ చేసింది. ఈ బ్రౌచర్లను హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. రెండవ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుడు ఒక యూనిట్ నేరుగా 20,000 లాభం పొందొచ్చు అంటూ కూడా ఏకంగా బ్రౌచర్ను కొట్టించి ఇటు వెటర్నరీ అధికారులకు అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా చూడొచ్చు 15,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటూ 5,000 విలువ గల భోజన వసతి, రవాణా సౌకర్యం ఉచితం అంటూ కూడా ఇలా బ్రౌచర్లు కూడా ఏర్పాటు చేసి వెటర్నరీ ఉన్నతాధికారులకు అందజేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతులు, ఎందుకంటే లోలోనా బ్రోకర్ కంపెనీ అనేది బ్రోకర్ గా, అంటే బోగస్ కంపెనీ అనేది బ్రోకర్ గా వ్యవహారాలు నిర్వహిస్తుంది. గొర్రెలు కొనుగోలుకు సంబంధించి వాళ్ళ దగ్గర ఎలాంటి గొర్రెల వ్యవస్థ లేదు. కానీ వాళ్ళు గొర్రెలు ఏపీకి సంబంధించిన రైతుల దగ్గరికి వాళ్ళకి తీసుకెళ్లి, అంటే ఇక్కడ నుంచి రైతులను తీసుకెళ్లి అక్కడ గొర్రెలను కొనుగోలు చేస్తుంది. కానీ 1,75,000 యూనిట్ ఉంది ఏదైతే ప్రభుత్వం అందిస్తుందో ఆ డబ్బును కాదని 1,75,000 యూనిట్ ప్రభుత్వం కేటాయిస్తే ప్రభుత్వ ఏదైతే యూనిట్ కేటాయించిన డబ్బులోనే ఆఫర్ అంటూ, బంపర్ ఆఫర్ అంటూ కూడా ఏదైతే ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. మనం చూడొచ్చు, మీరు ఒక ప్రశ్నలు, అంటే రైతులకు కావచ్చు వెటర్నరీ అధికారులకు ఇలాంటి బ్రౌచర్లు కూడా అందజేశారు. మీరు గొర్రెల్ని ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారు అంటే మీ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కొనుగోలు చేయడానికి ఇతర రాష్ట్రాలు ఏ ప్రాంతం కేటాయించారో అక్కడి నుంచి మాత్రమే సరఫరా చేయబడుతున్న అంశాన్ని ప్రతిపాదిస్తూ మరోవైపు 20,000 అంశాన్ని కూడా ప్రతిపాదించారు. మనం చూడొచ్చు 20,000 లబ్ధిదారునికి మీరు అంటే లాభం ఎలా ఇవ్వగలుగుతున్నారనే క్వశ్చన్ని రేజ్ చేస్తూ ఒక బ్రౌచర్లో మేము జవాబిస్తున్నామంటూ, అంటే ఇక్కడ చూడొచ్చు మా కంపెనీకి సంబంధించిన ఏ బ్రోకర్తో కానీ మరి ఏ ఇతర మధ్యవర్తులతో కానీ సంబంధాలు పంపకాలు లేవంటూ కూడా నేరుగా కమిషన్ మీకే లబ్ధిదారునికే ఇస్తున్నామంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మొయిదుద్దీన్ సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గొర్రెల స్కీమ్ కి సంబంధించి ఇప్పటికే ఇటు వెటర్నరీ వైద్యులతో పాటు మరోవైపు ఉన్నత స్థాయి వెటర్నరీ అధికారులు ఎవరైతే ఉంటారో వారి మధ్య వైర్యం కూడా మొదలైందని తెలుస్తుంది. అవినీతి ఎవరెవరు చేసుంటారో వారికి సంబంధించిన లిస్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉంటారో వారి అండదండలతోనే ఈ స్కీమ్ ను స్కామ్ గా మార్చారన్న ప్రస్తుతం ఆరోపణలు కూడా వెలువడుతున్నటువంటి నేపథ్యం అవుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇలాంటి ఒకవైపు ప్రభుత్వ నిధులకు గండి కొట్టడం కావచ్చు, మరోవైపు ధనదాహం, అధికారులంతా కూడా దాదాపు ఒక్కొక్క యూనిట్ మీద 20,000 ఆఫర్ తీసుకున్నట్టుగా ప్రస్తుతం ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నిటిపై కూడా ఏదైతే మెడికల్ కిట్లకు సంబంధించి కావచ్చు, మరోవైపు లాజిస్టిక్స్ సంబంధించి కూడా ఈ డబ్బులు మిగిల్చుకొని కొన్ని యూనిట్స్ కూడా కేటాయించారు. వీటన్నిటిపై కూడా ఆరోపణలు భారీ ఎత్తున వినబడుతున్నాయి. అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే ఏదైతే గొర్రెలకు సంబంధించిన లబ్ధిదారులు ముందుకు వస్తేనే పూర్తి స్థాయిలో బయటపడుతుంది. ప్రస్తుతానికి ఏసీబీ దర్యాప్తు కూడా ఓన్లీ గొర్రెలు కొనుగోలు అంటే అమ్మకాలు చేసిన రైతులకు అకౌంట్లో డబ్బులు పడలేదు కాబట్టి ఆ డబ్బుల విషయంలోనే ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. కానీ గొర్రె స్కీమే స్కామ్ గా మారిన అంశాన్ని ప్రతిపాదిక తీసుకొని లోలోనా వ్యవహారాలు, లోలోనా యాప్ ఈ కంపెనీకి సంబంధించిన ఇష్యూస్ పై దృష్టి సారిస్తే బాగుంటుందంటూ కూడా ప్రస్తుతం ఆరోపణలు కూడా వినబడుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా ముందుకు వస్తే ఈ స్కీమ్ స్కామ్ గా మారిన వ్యవహారం అంతా ఏసీబీ బట్టబయలు చేసే అవకాశం అయితే కనబడుతుంది.